అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అన్నారు సినీ కవి. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని ఒక ప్రబుద్ధుడు చితకబాదాడు. దీంతో ఆమె కదల్లేక ఆచేతన స్థితిలో ఉండగా స్థానికంగా ఉన్న శ్మశానంలో వదిలేసారు తీసుకెళ్లి. హృదయ విదాకర ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. సుమారు 8 రోజుల పాటు ఆ వృద్ధురాలు అక్కడే పడి ఉంది. తిండి తిప్పలు లేకపోగా వణికించే చలితో నానా ఎక్కట్లు పడుతోంది. కాలు విరిగిపోవడంతో ఎటూ కదల్లేక ఇబ్బంది పడుతూ ఉండగా ఆలస్యంగా చూసిన స్థానికులు ఆమెను సంక్షేమ శాఖ అధికారుల చెంతకు చేర్చారు. వివరాలు సేకరించగా ఆమె పేరు రాజవ్వ అని, ఆమెకు 4 కొడుకులున్నారని తెలుస్తోంది. అందులో ఒకరు తనకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కొట్టారని బాధితురాలు చెప్తోంది. సమాచారం అందుకున్న సంక్షేమ శాఖ అధికారులకు హాస్పిటల్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. వృద్ధురాలికి ప్రస్తుతం వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సంక్షేమ శాఖ అధికారి దీని గురించి వెల్లడించారు. పట్టిగట్టక ముందు ఇలా వారుతారా రోడ్ దిక్కు చెప్పుకోరు, రోడ్ దిక్కు చెప్పు 2000 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు వస్తాయి. పెద్ద అయినకి చర్చలు ఉంటాడు. ఉంటే ఆయనకి 300-400 ఇచ్చేస్తా. అయిపోయిందో విడిచిపెట్టిపోయిండు. ఆడు ఉత్త పీసోడు అయిపోయిండు. ఆయన కనబడితే అవ్వ రోడ్డు మీద ఉండకు.